పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి చూపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పైనే ఉంది. సర్వేలు రకరకాల మాటలు చెప్తున్నాయి. అలానే పార్టీలు ఎవరికి తోచిన టార్గెట్స్, ఎవరికి తోచినటువంటి రిజల్ట్స్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటూ 30,000 మెజారిటీతో జూబ్లీహిల్స్లో గెలవబోతున్నట్టుగా చెప్పారు. ఏ ధీమాతో చెప్పారు? జూబ్లీహిల్స్లో పనిచేస్తున్నటువంటి ఈక్వేషన్స్ ఏంటి? ప్రధానంగా కాంగ్రెస్కి మెజారిటీ తెచ్చే అంశాలు ఏమున్నాయి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. ఆ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి స్టోరీ. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపీనాథ్ మృతి చెందడం, ఆ ప్లేస్లో ఇప్పుడు ఎన్నిక జరగడం, ఆయన భార్య ఇందులో పోటీలో ఉండడం, ఇది బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం అని అనుకుంటే కనుక ఇక తెలంగాణ సెంటిమెంట్ కానీ, తెలంగాణ నాన్ సెటిలర్ అనేటువంటి ఈక్వేషన్స్ కానీ, వీటన్నిటికంటే కూడా అభివృద్ధి, తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా డిస్కస్ చేస్తుంది సామాజిక సమీకరణలకు సంబంధించి జూబ్లీహిల్స్లో ఏం మ్యాజిక్ జరగబోతుంది, ఈ అంశం చుట్టూనే లెక్క నడుస్తుంది. కాబట్టి ఒకసారి అసలు ఓటర్ల లిస్టులో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటి అవి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు 4,01,365 మంది ఉన్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదంతా కూడా రివైజ్డ్ డేటా ప్రకారం వచ్చినటువంటి లిస్ట్. అందులో పురుష ఓటర్లు 2,08,561 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 1,92,779 మంది. అంటే మహిళల కంటే పురుషులే ఒక 20,000 దగ్గర 16,000 ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలానే ఇతరులు కూడా ఒక 25 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు. ఇది మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ ముఖ చిత్రం. అయితే ఇక్కడ సామాజిక సమీకరణలే కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి అనేటువంటి అంశాన్ని ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అలానే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి లంకల దీపక్ రెడ్డి కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మాగంటి గోపీనాథ్ ఆయన భార్య సునీత పోటీ చేస్తున్నారు కాబట్టి సో సేమ్ సామాజిక వర్గం కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇక్కడ సెటిలర్స్ అంటే ఈ కమ్యూనిటీ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం కనిపిస్తుంది. కులాల గురించి ఓపెన్గా కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కనిపిస్తుంది. సో వీళ్ళ ఈక్వేషన్స్ ఏంటి, వీళ్ళ జనాభా ఏంటి, ఇక్కడ ఎంత ఓటు శాతం వీళ్ళకి ఉంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నిలిచారు. ఇది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో బీసీ సామాజిక వర్గం చాలా బలంగా ఉందని చెప్పని నమ్ముతున్నారు. అసలు ఈక్వేషన్స్ పరంగా ఈ సామాజిక వర్గాల లెక్కలు ఎంతవరకు కలిసి వస్తాయి? ఎందుకంటే ఫైనల్గా ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉండొచ్చు. కానీ ఒక బౌండింగ్ ఫ్యాక్టర్ కనుక చూస్తే ఎక్కడ ఎన్నిక జరిగినా కానీ ఒక అభ్యర్థిని ఎన్నుకునేటువంటి క్రమంలో అతని నడవడిక, అతనికి ఉన్నటువంటి సామాజిక వర్గం, అతను సమస్యలను పరిష్కరించేటువంటి విధానం, ఈ మూడింటి మీద ఆధారపడే ఓటింగ్ అనేది జరుగుతుంది. అలానే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎలాంటి ఈక్వేషన్స్ పనిచేసే అవకాశం ఉంటుంది అది మనం విశ్లేషించొద్దాం. మొత్తం ఓటర్లు 4 లక్షల మంది కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ బీసీ ఓటర్లకు సంబంధించినటువంటి లెక్క చూస్తే కనుక 1,34,000 మంది బీసీ ఓటర్లే కనిపిస్తున్నారు. అంటే నవీన్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు 1,34,000 మొత్తం టోటల్ అన్ని కేటగిరీల జనాభాలో బీసీ జనాభానే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నవీన్కి కలిసి వచ్చేటువంటి అంశం అని చెప్పని మనం భావించవచ్చు. అలానే మైనారిటీ ఓటర్లు కూడా దీనికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఈక్వేషన్ని మెయింటైన్ చేస్తుంది. మంత్రివర్గంలోకి అజరుద్దీన్ని తీసుకురావడం కానీ, మైనారిటీలని పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి సో ఆ ఈక్వేషన్ ప్రకారం చూస్తే మైనారిటీ ఓట్లు కూడా ఇక్కడ ఏకంగా 1,20,000 మంది ఉంది. అంటే బీసీలు నెంబర్ 1 పొజిషన్లో ఉంటే మైనారిటీలు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. మిగతా సామాజిక వర్గాల్లో కూడా అంటే ఇవన్నీ గంపకొత్తగా ఒకే పార్టీకి పడతాయి అంటే పడకపోవచ్చు. కానీ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి మాత్రం ఇది చాలా ప్రభావశీలమైనటువంటి ఫ్యాక్టర్ అవుతుందని మనం చెప్పొచ్చు. అందుకనే ఈ రెండూ కలిపి చూస్తే 2,44,000 మంది ఓటర్లు కేవలం ఈ 2 సామాజిక వర్గాల నుంచే ఉన్నారు. అలానే ఇంకోటి కూడా మనం ఆలోచించాలి. మొత్తం టోటల్ ఓటర్ జనాభాలో 60% పైగా వీళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఈ 2 ఫ్యాక్టర్స్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో మెజారిటీ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరిగితే కనుక గెలుపు ఖాయం అనేటువంటి అంచనాతో ఉంది. సరే, మిగతా సామాజిక వర్గాల బలాలు ఎలా ఉన్నాయి, అలానే అందులో నుంచి కూడా ఇటు డైవర్ట్ అయ్యేటువంటి ఓటర్లు ఉండొచ్చు. కాబట్టి అది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. 3 పార్టీలు ప్రధానమైనటువంటి పార్టీలు, ప్రధానమైన 50 మంది అభ్యర్థులు ఉన్నారు కానీ అవన్నీ నిలిచేవి కాదు. ప్రధానమైనవి మాత్రం ఈ 3 కనిపిస్తుంది. ఇక మిగతా ప్రధాన సామాజిక వర్గాల పరంగా చూస్తే కనుక కమ్మ సామాజిక వర్గం 22,700
46 ఓట్లు. అంటే గ్రూప్స్ పరంగా చూస్తే ప్రధానమైనటువంటి 2 వర్గాల తర్వాత ఇది కూడా ప్రముఖమైన స్థానం పోషించేటువంటి అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గంలో ఇందులో ఎక్కువ శాతం సెటిలర్లు ఉండొచ్చు. అలానే మిగతా నియోజకవర్గాలతో పోల్చి చూసినప్పుడు జూబ్లీ హిల్స్లో పూర్ రిచ్ మధ్య వేరియేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పూర్ రిచ్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ పనిచేసేటువంటి అవకాశం ఉంది. సో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటివి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎంతవరకు ఉంటాయి. అలానే ఇక్కడ కూడా కొన్ని ఫ్రాక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని కూడా మాజీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సెటిలర్స్ కూడా ఆయనకు అనుకూలంగా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చీలికల పేలికల గురించి మనం ఇప్పుడు మాట్లాడదు, కానీ కన్సాలిడేటెడ్గా ఈ ఓటింగ్ జరిగితే ఏం జరుగుతుంది. తర్వాత రెండో స్థానంలో 17,641 మంది ఓటర్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి అంటే లంకల దీపక్ రెడ్డిని సామాజిక వర్గ పరంగా ఓట్ చేస్తారా, బీజేపీ ఈక్వేషన్ పరంగా ఓట్ చేస్తారనేది ఇక్కడ ఈ టోటల్ ఫ్యాక్టర్లో ఇంకో విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే 120,000 మంది మైనారిటీ ఓటర్లలో కనీసం 1% కూడా బీజేపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అవన్నీ కూడా అటు బీఆర్ఎస్ లేదా ఇటు కాంగ్రెస్ ఈ రెండింటి మధ్య బట్వాడా జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ రెడ్డి సామాజిక వర్గం ఈక్వేషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఈ విషయంలో కొంత కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారిని సామాజిక వర్గం దృష్ట్యా కూడా ఓన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ 2 ప్రధాన కులాల తర్వాత చూస్తే కనుక ఎస్టీ ఎస్సీల జనాభా కూడా ఇక్కడ కన్సిడరబుల్ నంబర్లో ఉంది. ఎస్టీ సామాజిక వర్గం ముఖ్యంగా లంబాడికి సంబంధించినటువంటి 11,361 ఓట్లు ఉన్నాయి ఇదే నియోజకవర్గంలో. ఇక ఎస్సీలకు సంబంధించి చూస్తే కనుక 28,350 ఓట్లు ఉన్నాయి. అందులో మాదిగ సామాజిక వర్గానికి 15,693 ఓట్లు, మాల సామాజిక వర్గానికి 12,657 ఓట్లు ఉన్నాయి. ఈ 2 కాకుండా ఎస్సీ ఎస్టీ కాకుండా ఇక్కడ ఎస్టీ ఇది ఎస్సీ ఇవి 2 కాకుండా చూస్తే క్రైస్తవులు అంటే క్రిస్టియన్ ఓటింగ్ కూడా 19,396 ఓట్లు కనిపిస్తున్నాయి. ఈ సామాజిక వర్గం పరంగా చూస్తే అంటే ఇది మతపరంగా చూసేటువంటి ఈక్వేషన్. సో మొత్తం మీద దాదాపు ఒక 20,000 ఓట్లు అనుకోవచ్చు అనమాట మనం. ఈ మొత్తం ఓట్లు కలిపి చూస్తే కూడా 99,497 ఓట్లు ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్ పరంగా అంటే ఇందులో వేసినటువంటి అంచనా పరంగా చూస్తే కనుక మొత్తం ఓటర్లు 4 లక్షల మంది ఉంటే 1,00,000 మంది మాత్రమే డిఫరెంట్ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతా వర్గాల్లో చాలా క్లియర్గా రెడ్డి సామాజిక వర్గంలో చీలికి వస్తుందనేటువంటి అంచనా, సెటిలర్లు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండొచ్చు అనేటువంటి అంచనా, అలానే సింపతి ఓటు ఎంతవరకు ఈమెకు పనిచేస్తుంది అనేది కూడా ఎందుకంటే ఫ్యామిలీ పరంగా కూడా కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ అయినాయి. అయితే ఎన్నికల కమిషన్ ఒక క్లియర్ డెసిషన్ తీసుకుంది. దానివలన బరిలో ఉండేటువంటి అవకాశం దక్కింది. సో ఆ ఫ్యామిలీ ఇష్యూస్ సింపతి ఫ్యాక్టర్స్ అన్నీ ఆల్రెడీ సిట్టింగ్ సీట్. ఎందుకని బీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుందంటే బీఆర్ఎస్కి సిట్టింగ్ సీట్ ఇది. సిట్టింగ్ సీట్ కాపాడుకోగలుగుతుందా, పోగొట్టుకుంటుందా? ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో యావత్ తెలంగాణలో వచ్చినటువంటి సీట్లన్నీ కూడా హైదరాబాదు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోగలిగింది. కాబట్టి మళ్ళీ ఈ సీటు కోల్పోతే బీఆర్ఎస్ పార్టీ పైన చాలా నెగిటివ్ ముద్ర పడేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఉంది అనేటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే ఈ సీటు గెలవడం ద్వారా ఖచ్చితంగా తన స్ట్రెంగ్త్ నిరూపించుకోవాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. సో అందుకనే ఈ ఈక్వేషన్స్ పరంగా చూసినప్పుడు మొత్తంగా 60% ఉన్నటువంటి ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది అనేటువంటి ఒక అంచనా వేసుకున్నారు. ఆ క్రమంలోనే కనీసం 30,000 మెజారిటీతో గెలుస్తారనేటువంటి లెక్క వేస్తున్నారు. గతంలో కూడా నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా మంచి నంబర్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది. కాబట్టి పర్సనల్గా ఉన్నటువంటి ఇమేజ్, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కలిసి వచ్చేటువంటి స్ట్రాటజీ, వీటన్నిటి వలన 30,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ధీమాగా చెప్తున్నారు. ఇక ఓటర్లు ఎటువైపు తీర్పిస్తారనేది తెలుసుకోవాలంటే ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.